లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ లో వర్షం పడితే రోడ్లు జలమయమైపోతున్నాయి. మన కెమిస్ట్రీ భవన్ దగ్గర మనకు డ్రైన్ తీస్తే 5 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వెళ్ళింది. కరీంనగర్ లో డంప్ యార్డ్ సమస్య ఉంది. దానికి అసలు శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఉంటుంది? ఈ ప్లాస్టిక్ ని అరికట్టాలంటే మెయిన్ గా ఏం చేయాలి? డబ్బులు సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఆస్తులు పెంచుకోవాలి. పక్కన ఏమన్నా జరగని సొసైటీ గురించి ఆలోచించి ఏమన్నా కానీ మనకి ఎక్కడ పోతే మనకేంటి హెల్త్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, కలరా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. ఇప్పుడు 1,00,000 చెట్లు పెట్టాలి కరీంనగర్లో. ఒక మహా ఉద్యమాన్ని తీసుకురావాలి కరీంనగర్లో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ లో వర్షం పడితే రోడ్లు జలమయమైపోతున్నాయి, డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయి, ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సమస్యకు ఎందుకు పరిష్కారం దొరకట్లేదు అనే అంశంపై మనతో మాట్లాడడానికి కొరివి వేణుగోపాల్ మనతో ఉన్నారు, అడ్వకేట్. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, కరీంనగర్ లో ఇప్పుడు రాబో వర్షాకాలం చూసుకుంటే చిన్నగా వర్షం పడగానే రోడ్లు జలమయమయ్యే పరిస్థితులు, డ్రైనేజీలు ఫుల్గా అయ్యే పరిస్థితి, ఈ సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి అంటారు? ఇప్పుడు కరీంనగర్ ఒకప్పుడు చిన్నగా 1,00,000 మంది జనాభాతో ఉండే, ఇప్పుడు 3 లక్షలకు కరీంనగర్ పెరిగింది. దాదాపు ఇంకా అవుట్స్కట్స్ కలుపుకుంటే 4-5 లక్షలకు కూడా పెరిగింది. గతంలో ఏంటంటే వాటర్ అనేటువంటిది వర్షం పడితే చాలా డైరెక్షన్స్ లో, ఒక 10 డైరెక్షన్స్ లో వాటర్ వెళ్ళిపోవడానికి ప్లేసెస్ ఉండే. ఇప్పుడంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి పోవాలి? డ్రైన్స్ లో నుంచి పోవాలి. సో ప్రధాన డ్రైన్ మీద ఏంటంటే వాటర్ కెపాసిటీ పెరిగింది. ఓపెన్ ల్యాండ్స్ ఉండే, ఓపెన్ ల్యాండ్స్ లో రెయిన్ వాటర్ సింక్ అవుతుండే, ఓపెన్ ల్యాండ్స్ కూడా లేవు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇప్పుడు గోయలాలపల్లి, సీతారాంపూర్ అక్కడ నుంచి వాటరు వయా సుభాష్ నగర్ నుంచి, మంచిర్యాల చౌరస్తా నుంచి, హాస్పిటల్ నుంచి, శర్మానగర్ నుంచి, సాయినగర్ నుంచి, రైతు బజార్ నుంచి, బొమ్మకాల నుంచి అది మారిపోతుంది. ఇదొక డ్రైన్. రెండవ డ్రైన్ ఏంది? అటు భగత్ నగర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది గణేష్ నగర్ మీదకి ఒక డ్రైన్ ఉన్నది. ఆ డ్రైన్ అనేటువంటిది అది కమాన్ రోడ్ ను దాటి అక్కడ నుంచి ఇంతకుముందు దదినమ్మ కుంటానే ఉండే, ఆ గుంటలకి మానేళ్ళకి పోతుండే. ఇదొక లైన్, అంటే ఒక 2 మెయిన్ లైన్లు చెప్తున్నా. ఇంకొక లైన్ ఏంటంటే తీగలూటపల్లి అక్కడ నుంచి వచ్చినటువంటి వరద ఇప్పుడు కిసాన్ నగర్ ఉంది. కిసాన్ నగర్ నుంచి పోతుంది, అక్కడ డ్రైనే లేదు. మొత్తం మీ కిసాన్ నగర్ ఏరియా పోరు, మొత్తం ఇట్లా పోతుంది, ఇట్లా వాటర్ అంతా బురద చేసుకుంటూ పోతుంది. సో డ్రైన్ మీద కెపాసిటీ పెరిగింది. సో ఈ డ్రైన్స్ అనేటువంటిది ఏంటంటే ఎంతనైతే రెయిన్ వాటర్ వాల్యూమ్ ఎంతనైతే వస్తుందో ఆ వాల్యూమ్ కు తగ్గట్టుగా ఈ డ్రైన్స్ అనేటువంటి సైజ్ లేదు. ఇది మొదటి సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డ్రైనేజీ బ్లాకేజ్ కారణంగా క్లీన్ చేస్తా ఉంటే ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని టన్నులు కూడా బయటపడినట్టు మనం చూసినాము. అదే నేను సెకండ్ పాయింట్ అదే చెప్పబోతున్నా. నేను ప్రశ్న ఈ ప్లాస్టిక్ ని అరికట్టాలంటే మెయిన్ గా ఏం చేయాలి? అదే మొదటి రీజన్ ఏమో డ్రైన్స్ అనేటువంటిది ఎంత సైజ్ ఉండాలో అంత సైజ్ లేవు. యాక్చువల్ గా ఇప్పుడు సాయినగర్ నుంచి పోయేటువంటి డ్రైన్ 2004-05లో కన్స్ట్రక్షన్ చేసి అప్పుడే మేము చెప్పినాం ఇంకా డెప్త్ లకి పోవాలని చెప్పి. వెడల్పు పెట్టదు కానీ డెప్త్ పెట్టలేదు. సో ఇక అది ఫస్ట్ రీజన్ అయితే. రెండవ రీజన్ ఏంటంటే డ్రైన్స్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్ కావడం ఏంది? ఒకటి మట్టి అనేటువంటిది తక్కువ ఉంటుంది, ప్లాస్టిక్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ప్లాస్టిక్ కొన్ని డ్రైన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మన కెమిస్ట్రీ భవన్ దగ్గర మనకు డ్రైన్ తీస్తే 5 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వెళ్ళింది. అవును. ఇప్పుడు మా శర్మనగర్ లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా నెలకోసారి 2 నెలలకోసారి తీస్తారు. ఒక ట్రాక్టర్ వెళ్తుంది ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి. సో ఇక్కడ ఏంది? పబ్లిక్ లోపల అవేర్నెస్ రావాలి. జనం ఎట్లా తయారయ్యారు? ఇప్పుడు ఇట్లా మోర్లో పడేస్తారు ఇట్లా ప్రతిదీ, ప్లాస్టిక్ గానీ బట్టలు గానీ. అయితే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కూడా కొంత వర్క్ చేస్తారు. ఎట్లా? ఇప్పుడు ట్రాక్టర్స్ వస్తాయి, ఏది లిఫ్ట్ చేయడానికి డైలీ వస్తుంది, రిక్షా వస్తుంది, ఏది రోడ్ల మీద పడ్డ చేయడానికి. ఇవి అన్ని ఉండగా దానికి ఏంటంటే పేమెంట్ చేయాలి. 50 రూపాయలు 100 రూపాయలు పేమెంట్ చేయాలి. చాలా మంది ఒక 50% ఆ పేమెంట్ ను సైడ్ ట్రాక్ చేయడానికి, తప్పేయడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock వచ్చి రోడ్ల మీద పడేస్తారు, లేకపోతే డ్రైన్లలో పడేసిపోతారు. బట్టలు, కవర్లు,
లేకుంటే కూరగాయల కవర్లు ముడేసి పడేయడము, ఇది హ్యాబిట్ అయిపోయింది. ఈ హ్యాబిట్ నుంచి బయటకు రావాలనంటే అంటే ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ప్రజలకు ఈ విషయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే గవర్నమెంట్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఇప్పుడు ఒక్క గవర్నమెంట్ చేస్తే సరిపోదు, ఇది ఇప్పుడు అందరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది, ఫస్ట్ ఏంది పొలిటికల్ పార్టీలు పూనుకోవాలి. ఓకే, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ, ఓకే, మన బహుజన సమాజ్ పార్టీ, Yes. వీళ్ళు అన్ని పార్టీలు నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు కరీంనగర్ లో మొత్తం మీరు చూసారు కాబట్టి ఒక 3 నెలలు మీరు దీని మీద సేవ చేయండి అన్ని రాజకీయ పార్టీలు. ఓకే, 3 నెలలు కరీంనగర్ టౌన్ పబ్లిక్ మీరు అవేర్నెస్ చేయరు ఏంటంటే, అట్లా డ్రైనేజీలల్లా మీరు ఇట్లా వ్యర్థాలు పడేయరు. నాట్ ఓన్లీ ప్లాస్టిక్, ఎనీ వ్యర్థాలు, కట్టెలు పడేస్తారు, బల్లలు పడేస్తారు, రకరకాల తీసుకొచ్చి డ్రైన్లు పడేస్తారు. దయచేసి మీరు పడేయకండి, మన కరీంనగర్ను కాపాడుకుందామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఒక 3 నెలలు మీరు ప్రాపగేట్ చేసి 3 నెలల తర్వాత మీ పార్టీ రాజకీయాలు చేయండి. ఓకే, అదే విధంగా వీళ్ళు చేస్తే కూడా సరిపోదు. ఓకే, హిందువుల గుడి లోపల, ముస్లింల మస్జిద్ లోపల, క్రిస్టియన్ల చర్చ్ లోపల, గురుద్వారా లోపల, అక్కడికి పోయిన భక్తులకు కూడా మీరు చెప్పాలి ఇది. ఓకే, మతం అంటే ఆ సెంటర్స్ లో కూడా ప్రజలకు మీరు చెప్పాలి, మన కరీంనగర్ మనం కాపాడుకుందాము, ఇట్లా మీరు వేయడం మంచి పద్ధతి కాదు అని అక్కడ కూడా చెప్పాలి. ఓకే, అంటే దాంతో పాటు ఏదైతే బాధ్యత, ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నదో, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని పనిపెట్టుకోవాలి ఒక 3 నెలలు దీని మీదనే. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మనకేంది సీట్ బెల్ట్ కోసము, హెల్మెట్ కోసం ఫైన్ వేస్తారు మనకు. అదే యాక్చువల్ గా కరీంనగర్ టౌన్ లో సీట్ బెల్ట్ అవసరం లేదు, హెల్మెట్ అవసరం లేదు, దానికి ఫైన్లు అవసరం లేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రోజులు దీని మీద పనిచేయాలి. ఓకే, ఏది ఇప్పుడు రాంగ్ పార్కింగ్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఫైన్ వేస్తున్నావు, మరి ఇక్కడ అంటే మున్సిపల్ వాళ్ళే ఫైన్ వేయచ్చు, కానీ ఒక మున్సిపల్ వాళ్ళు ఇప్పుడు సరిపోదు. పబ్లిక్ ఎట్లా అంటే బాగా అలవాటు అయిపోయారు, మనం చెప్తుంటే కూడా వింటలేదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇంకేదైనా డిపార్ట్మెంట్ ఉంటే వీళ్ళు కూడా పనిచేయాలి. పనిచేసినప్పుడు సమష్టిగా ఒక 3 నెలలు మన ప్రభుత్వ రంగాలు అన్ని రంగాలు అందరం పనిచేస్తేనే ఈ వివిధ ప్రొఫెషనల్స్ అందరూ, డాక్టర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు అందరూ కూడా చెప్పినట్టు ఒక 3 నెలల ప్రోగ్రామ్ పెట్టుకుంటే కరీంనగర్ ను కాపాడుకుందాము, స్వచ్ఛ కరీంనగర్ చేద్దాము అని కరీంనగర్ ను మనం ఒక ఆదర్శంగా చూపిస్తే, ఇది ఒక కరీంనగర్ ప్రాబ్లం కాదు. హైదరాబాద్ లో కూడా ఇదే ఉంది. హైదరాబాద్ లో కూడా మన డ్రైన్స్ తీస్తే మొత్తం ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయింది. మీరు చెప్పింది చూస్తే, ఒకప్పుడు జనాభా కరీంనగర్లో తక్కువ ఉండే అని చెప్పారు, ఒకప్పుడు ఖాళీ స్థలాలు ఉండే, కాబట్టి అప్పుడు ఫ్రీగా ఫ్లోట్ అయింది, ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు. అంటే ఒకప్పటి కరీంనగర్తో పాటు ఇప్పుడు చూస్తే చాలా అభివృద్ధి చెందింది, స్మార్ట్ సిటీగా కూడా అభివృద్ధి చెందింది. మరి అట్లాంటప్పుడు ఈ సమస్యను ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు? శాశ్వత పరిష్కారం అంటే డ్రైన్స్ మనం బ్లాక్ చేయొద్దు కదా, వ్యర్థాలేసి కనీసం పోయే నీళ్ళని అయితే పోనీయాలి కదా. ఇది ప్రజల తప్పు కదా. ఇది ఎవరో ఒకరు చెప్పాలి. బదనమైతాం అంటే ఎట్లా చెప్పాలి, మనం అవేర్నెస్ తీసుకురావాలి. మరి వ్యక్తిగతంగా చెప్తే సరిపోదు, సంస్థా పరంగా అందరం చెప్పాలి. వెడల్పు ఉన్న దగ్గర వెడల్పు చేయాలి. డ్రైన్స్ ముందుగా బ్లాక్ కానియకుండా చూడాలి. అన్ని వర్గాల మనం పనిచేయాలి. దాంతో పాటు కరీంనగర్ మనం డెవలప్ చేసుకోవాలంటే మన కరీంనగర్ లో గ్రీనరీ లేదు, అవేర్నెస్ లేదు. చెట్లను మొత్తం కొట్టేసారు. చెట్టు ఆకుపడితే చెట్లు కొట్టే మా దగ్గర 10 వేప చెట్లను కొట్టేసారు 10 సంవత్సరాల కింద. ఇప్పుడు 1,00,000 చెట్లు పెట్టాలి కరీంనగర్ లో. ఒక మహా ఉద్యమాన్ని తీసుకురావాలి కరీంనగర్ లో. దీనికి ఎవరు పూనుకుంటారో గవర్నమెంట్ పూనుకోవాలి, ఈ కార్పొరేషన్ పూనుకోవాలి. ఇప్పుడు 60 మందో 66 మందో కార్పొరేటర్లు ఉన్నారు మన కరీంనగర్ లో. వాళ్ళందరూ ఇప్పుడు కార్పొరేటర్ల నాయకత్వం లోపల, అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం లోపల, మత ప్రతినిధులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ డివిజన్స్ లోపల ఎలక్షన్లప్పుడు ఎట్లయితే బ్యాండ్ పెట్టుకొని వాళ్ళు తిరిగి ప్రచారం చేసారో ఓటేయమని చెప్పి, ఇప్పుడు వాళ్ళు దప్పులు పెట్టుకొని ప్రతి డివిజన్ లోపల ఇట్లా వ్యర్థాలను పడేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ అనేటువంటిది ఒక నెల రోజులు కనుక చేస్తే, పబ్లిక్ లోపల మార్పు వస్తే, అప్పుడు కరీంనగర్ అనేటువంటి తెలంగాణకు ఆదర్శం అవుతుంది. ఒకవేళ ఈ సమస్యను ఇట్లనే నిర్లక్ష్యం చేస్తే అంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి? ఇంకా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైందంటే, ఇక ఎవరు ఏది ఎక్కడ పోతే మనకేంది అనేటువంటిది వస్తుంది అన్ని రంగాల లోపల. ఇక ఇట్లనే ఉంటది, మార్పు రాదు. మన పని ఏదో మనం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మైండ్ సెట్ ఎట్లా తయారైపోయింది, డబ్బులు సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఆస్తులు పెంచుకోవాలి. డబ్బులు సంపాదించి ఆస్తులు పెంచుకునేందుకు సమాజంలో విలువ ఉంటది. పక్కన ఏమన్నా జరగని, సొసైటీ గురించి ఆలోచించి ఏమన్నా కానీ, పక్క మన ఇంటి పక్క ఉన్నటువంటి ఒక పిల్లగానికి ఏమన్నా కానీ, లేకుంటే ఒక అమ్మాయికి ఏమన్నా కానీ మనం పట్టించుకునేది లేదు. లేకపోతే ఒక వృద్ధునికి ఏమన్నా కానీ
ఏమైనా అన్యాయం జరగని లేకపోతే హెల్త్ ఖరాబ్ కానీ మనకి ఎక్కడ పోతే మనకేంది, సో ఈ మనకి ఎక్కడ పోతే మనకేంది అనేటువంటి భావన ఇంకెక్కువ పెరిగిపోతుంది ఇటువంటి సమస్యలతో. ఇది సైకలాజికల్ ఇంపాక్ట్ పడుతుంది, సామాజిక సమస్య, రకరకాల సామాజిక సమస్యలకు ఉత్పన్నమవుతుంది. ఈ ఒక్క సమస్యతో ఇక్కడ ఆగది. హెల్త్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, దోమలు తయారవుతాయి, జ్వరాలు వస్తాయి, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, కలరా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. హాస్పిటల్స్ వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి ఇట్లానే ఉంటే మాకు బిజినెస్ పెరుగుతుంది అనుకుంటారు. ఒక డాక్టర్కి ఉండాల్సినటువంటి అది పోతుంది. కాబట్టి అందరం కలిసి దీన్ని మార్చుకోవాలి. ఒక మంచి వ్యవస్థ నిర్మాణం జరగాలి అని అంటే ఒక మంచి రాజకీయాలు, ఒక స్వచ్ఛమైనటువంటి పార్టీ రాజకీయాలు, అభివృద్ధి ఆధారమైనటువంటి రాజకీయాలు జరగాలనంటే అన్ని పార్టీలు కృషి చేయాలి, అన్ని రంగాలు కృషి చేయాలి. ఇప్పుడు ప్రధానంగా కరీంనగర్ లో డంప్ యార్డ్ సమస్య ఉంది. దానికి అసలు శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఉంటుంది? దానివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా పోరాటం చేస్తున్నారు, అయినా సొల్యూషన్ దొరకదు. ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నటువంటి డంప్ యార్డుకు దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అనేటువంటిది అందరు కూడా దాన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఏంటంటే ప్రత్యామ్నాయమైనటువంటి ల్యాండ్ వెంటనే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యామ్నాయమైనటువంటి ల్యాండ్ దొరకలేదని 2-3 దగ్గర చూసిర్రు, ఏదో హుజరాబాద్ దిక్కు ఎక్కడో చూసిర్రు, అయితే అక్కడ కూడా ఆబ్జెక్షన్ వస్తుంది. కానీ ఎక్కడ ఆబ్జెక్షన్ రానటువంటి ఒక ప్లేస్ మనము ఐడెంటిఫై చేసుకోవాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఐడెంటిఫై చేసి షిఫ్ట్ చేయాలి. మరి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, ప్రజలందరి సమస్య అది. అంటే పార్టీలకు అతీతంగా కూడా దానికి సొల్యూషన్ చూపెట్టాలి కదా, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? రాజకీయం ఫోటోలు దిగే రాజకీయం బాగా తయారైంది. ఇప్పుడు ఒక చెట్టు పెడతారు, చెట్టు పెట్టినప్పుడు ఒక్క చెట్టు పెట్టి 10 ఫోటోలు దిగుతారు. అదే చెట్టు పెట్టినప్పుడు దాన్ని ఎట్లా నువ్వు 6 నెలల తర్వాత ఫోటో దిగు, సంవత్సరం తర్వాత ఫోటో దిగు, 1 ఇయర్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోటో దిగి నేను పెట్టిన చెట్టు మా డివిజన్ లోపల 50 చెట్లు పెట్టినాం, ఇంత పెరిగినాయి, మా టర్మ్ అయిపోయింది, మా డివిజన్ లోపల ఒక 1000 చెట్లు పెట్టినాం, 1000 చెట్లు ఇట్లా ఉన్నాయని చూపించమని. అట్లా ఫోటోలో రాజకీయం బంద్ కావాలి. భారతదేశం డెవలప్ కావాలంటే కరీంనగర్ డెవలప్ అయితే తెలంగాణ డెవలప్ అయితే, తెలంగాణ డెవలప్ అయితే భారతదేశం కూడా మారదు. భారతదేశం కూడా మైండ్ సెట్ మారాలి. చైనా ఎక్కడికి పోయింది, ఇప్పుడు జపాన్ ఎక్కడికి పోయింది, థాయిలాండ్ ఎక్కడికి పోయింది. చిన్న దేశాల లోపల నీకు పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నారు. చైనా పెద్ద దేశం, చాలా దూరం వెళ్ళిపోయింది. రాజకీయ పరంగా ఏంటంటే మనకు చైనాకు పడతలేదు, మనకు అదేదో శత్రు దేశం. మీరు చెప్పినట్టు చైనా జనాభాలో అత్యధికంగా ఉన్న దేశం చైనానే. అవన్నీ కూడా మరి వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? చైనా సామాజిక వ్యవస్థ వేరు, చైనా సోషల్ సైకాలజీ వేరు, చైనా హార్డ్ వర్క్ సిస్టమ్ వేరు, మన సోషల్ సైకాలజీ వేరు, మన ఆలోచన విధానం వేరు, మన సామాజిక వ్యవస్థ వేరు, మన గ్రామీణ వ్యవస్థ వేరు. మన గ్రామం లోపల ఒక గ్రామంలో 20 గ్రామాలు, కులానికి ఒక గ్రామం ఉంటుంది మన దగ్గర. ఈ కులంలో వాళ్ళ ఫంక్షన్ అయితే ఆ కులం వల్లనే పిలుచుకుంటారు, వేరే వాళ్ళని తక్కువ మందిని పిలుస్తారు. సో ఒక గ్రామం కాదు, మన గ్రామంలో 10 గ్రామాలు ఉంటాయి. ఇది మన ఒక సామాజిక సెటప్. ఆ చైనాలో అట్లుంటే గ్రామం అంటే గ్రామమే. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, అది వేరే, అది పొలిటికల్ సెటప్. వాళ్ళు విద్యా వైద్యం మీద వాళ్ళు ఖర్చు చేసేటువంటి బడ్జెట్ వాళ్ళు దగ్గర ఒక 20% వాళ్ళు విద్యా వైద్యం మీద చేస్తారు. మనం ఖర్చు చేసేది చాలా తక్కువ. మనం ప్రైవేటైజ్ చేస్తున్నాం విద్యను, వైద్యం. ఇప్పుడు మన హాస్పిటల్స్ వస్తున్నాయి, ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి మొత్తం. ఎన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చినాయో. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఏఐజీ వచ్చింది, యశోధర ఉన్నది, ప్రైవేట్ సంస్థలు బాగా వచ్చినాయి. మరి అట్లా గవర్నమెంట్ కూడా పెరగాలి కదా. మన మిక్స్డ్, మనది ప్రైవేట్ ఉంటది, గవర్నమెంట్ ఉంటది, 2 ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఆ రేంజ్ లో పెరగాలి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మనం ఇప్పుడు ప్రైవేటైజ్ చేసినాం మొత్తం, కాదు ఇంకా పెరగాలి, డబుల్ పెరగాలి. ఫైనల్లీ వేణుగోపాల్ గారు, కరీంనగర్ నగరాన్ని పరిశుభ్రంగా ఎటువంటి డ్రైనేజీ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే తక్షణం ఎలాంటి పరిష్కారం, ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇమీడియట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మత ప్రతినిధులు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి మేధావులు అందరూ కూడా దీనికి ఒక వర్క్ అనేది ప్రారంభం కావాలి. ఇమీడియట్ గా నేను ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తా కరీంనగర్ లో, ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ తరఫున ఇమీడియట్ గా ఏర్పాటు చేసి మేయర్ గారిని పిలుస్తా, సూడా చైర్మన్ గారిని పిలుస్తా, అన్ని రాజకీయ పక్షాలను పిలుస్తా, ఇంకా వివిధ రంగాలను పిలిచి కరీంనగర్ మనం ఇమీడియట్ గా ఒక 2-3 నెలల లోపల ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎట్లా కరీంనగర్ జరగాలి, 1,00,000 చెట్లు ఎట్లా పెట్టాలి మనం కరీంనగర్ లో, ఈ డ్రైన్స్ అనేటువంటిది మనం ఎట్లా బ్లాకేజ్ ను మనం ఎట్లా ఆపాలి, ప్రజల లోపల ఎట్లా చైతన్యం తీసుకురావాలి, ప్రతి ప్రజల లోపల ఎన్ని చెత్త బకెట్లు ఉండాలి, మళ్ళీ ఈ బండ్లను పెంచాలి. అక్కడక్కడ లోపల మనకు అంతకుముందు ఏంటంటే కుండీలు ఉంటుండే బయట చెత్త, అవి కూడా ఎక్కడన్నా అవసరం ఉంటే అక్కడ పెట్టాలి. చాలా మంది పొద్దున ఫోన్ చేసి చెప్పారు,
ఓకే. ఏంటంటే స్కూటర్ల మీద ఇంత చెత్త తీసుకొచ్చి ఎవరు లేని దగ్గర పడేసిపోతారట, ఓ. స్కూటర్ మీద తీసుకొచ్చి. అయితే కరీంనగర్ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ, ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో మేము వాకింగ్ చేస్తున్నాం, ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇప్పుడు 4-5 ట్రాక్టర్ల నీకు ప్లాస్టిక్ వెళ్తుంది నీకు. ఓకే. స్టేడియం, ఇప్పుడు స్టేడియంకు పోతుంటే ఆ రోడ్డు మీద ఒక 2 ట్రాక్టర్ల, నిన్న పోయిన నేను స్టేడియం దిక్కు, అంబేద్కర్ స్టేడియం దిక్కు, 2 ట్రాక్టర్ల స్టేడియం రోడ్డు మీద 2 ట్రాక్టర్ల ప్లాస్టిక్ ఉన్నది. ఓకే. నీకు స్టేడియం లోపల కూడా నీకు కనబడుతున్నది, ఓకే. పరిసర ప్రాంతాలలో కనబడుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ ఇట్లా పడేసిపోతారు. అది కూడా పెంచాలి, ఎక్కడెక్కడ ప్లాస్టిక్ పడుతుందో మొత్తం పెంచాలి, ఇమీడియట్ గా పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పెద్ద ఎత్తున ఒక 3 నెలలు కరీంనగర్ మొత్తం, మనం కరీంనగర్ ఉన్నటువంటి పౌర సమాజం మొత్తం, కరీంనగర్ లో నేను కల్చర్డ్ పర్సన్ అని ఎవరైతే అనుకుంటున్నారో, నేను గొప్ప వ్యక్తిని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ బయటికి రావాలి. బయటకు వచ్చి మన కరీంనగర్ మనం కాపాడుకుందాం, కరీంనగర్ కు బచావో కైసా బచాయింగే, ఎట్లా దీన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి 15th ఆగస్ట్ వరకు మనం రిజల్ట్ చూపించాలి. స్వతంత్ర దినోత్సవం వరకు కరీంనగర్ రిజల్ట్ చూపించాలి, యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి దీన్ని. సో మొత్తానికి చూసారు కదా, కరీంనగర్ పారిశుద్ధ సమస్య గురించి కానీ డ్రైనేజ్ సమస్య గురించి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే విషయాన్ని వేణుగోపాల్ గారు చాలా చక్కగా వివరించారు. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. థ్యాంక్ యూ.